ఇవాళ భలే ఉన్నాడే. ఈ సినిమా నిజంగా ఫస్టు చాలా రోజుల నుంచి 'రాజ్ తరుణ్‌తో' ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేయాలని నేను అనుకున్నాను. స్లోగా అనుకోకుండా ఈ పాయింట్ తట్టడంతో అది యాక్చువల్‌గా సాయికి చెప్తే తను నిజంగా చాలా బాగా డిజైన్ చేసి తీసుకొచ్చాడు. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత కిరణ్ గారికి కూడా సార్ ఇది కథ అని చెప్తే ఆయన కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని నాకు కామెడీ సినిమా ఏమన్నా కావాలి సార్ అని అంటే ఆయనకి కూడా లక్కీగా ఈ కామెడీ సినిమా ఇది ఎక్కించడం జరిగింది. దీని తర్వాత మెయిన్ ఈ సినిమాని అంటే చిన్న సినిమా కాన్సెప్ట్ ఫిల్ము అంటే ఇవాళ ఆడియన్స్ నార్మల్‌గా అసలు థియేటర్‌కి వచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా ఏదన్నా ఎక్స్‌ట్రీమ్‌గా ఉండాలి. ఎనీ ఎక్స్‌ప్రెషన్. అలాంటిది ఈ సినిమాని, ఈ పాయింట్‌ని నిజంగా థియేటర్‌కి డెఫినిట్‌గా రప్పిస్తదని అనుకున్నాను. ఎందుకనంటే చాలామంది అమ్మాయిలు కి ఒక డౌట్ ఉంటది. అంటే అది పబ్లిక్‌గా చెప్పుకోరు గానీ, చాలామంది నిజంగా నేను చేసుకునేవాడు రొమాంటిక్‌గా లేకపోతే నా లైఫ్ ఏమైపోద్ది? నిజంగా అలా అని ఆడిని టెస్ట్ చేయలేరు ముందు. టెస్ట్ చేస్తే ఈళ్ళు తేడా అనుకుంటారు. ఏ అలా అని పెద్దవాళ్ళు చూపించిన సంబంధం అలా తలంచుకొని చేసేసుకుంటే దాని తర్వాత నేను బుక్ అయిపోతానేమోని. ఇలా రకరకాల డౌట్స్‌తో యాక్చువల్‌గా చాలామంది వెళ్తున్నారు. కొంతమంది ఎక్స్‌పీరియన్సెస్ విని యాక్చువల్లీ నిజంగా నా లైఫ్ కూడా అలా అయిపోద్దని భయపడుతున్నారు. అలాంటోళ్ళందరికీ ఒక ఒక స్వీట్ ఎగ్జాంపుల్ లాగా ఉంటది ఈ సినిమా. అంటే ఆహ్, అంటే మన మధ్యన జరిగే ఒక కథలాగా ఉంటది. ఆ పాత్ర నిజంగా మనీషా చాలా బాగా యాక్ట్ చేసింది. ఎందుకంటే 'రాజ్ తరుణ్‌తో' పాటు ఈక్వల్‌గా ఒక కొత్త అమ్మాయి చేయాలంటే అంత ఈజీ కాదు. అది నాన్ తెలుగు అమ్మాయి. బట్ షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అట్లాగే ఈ టీమ్ అందరిని నిజంగా ఒక తాటి మీదలాగా ఎందుకంటే ఇతను శివసాయి మామూలు టార్చర్ క్యాండిడేట్ కాదు. ఎందుకనంటే నన్ను కూడా మామూలుగా టార్చర్ పెట్టడు. అంటే ఏదన్నా ఒకటి చెప్పిన తర్వాత ఇదెందుకు? అదెందుకు? అసలు అన్ని 360 డిగ్రీసు మామూలుగా కొరడలతో కొడుతుంటాడు. అసలు దీంతో అంటే తను అంటే తన ప్యాషన్‌కి నిజంగా చాలా ఇదుంటది. అలాగే పెయిన్ కూడా ఉంటది. అనుభవిస్తాం. అందుకని తనతో మాట్లాడి నా గొంతు కూడా పోయింది ఒక నెల. అంత అంటే నాకు తనలో నచ్చిందేంటంటే ఆ ప్యాషను, ఆ పిక్కి నాకిది కావాలి, ఇది డీటెయిల్డ్ ఇది కావాలనే తత్వం. నిజంగా తనని డెఫినిట్‌గా చాలా హైట్స్‌కి తీసుకెళ్తది. అది ఆ ప్యాషన్ ఉన్నంత కాలం కూడా. నెక్స్ట్ రిమైనింగ్ టీమ్ అందరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శేఖర్ చంద్ర మంచి సాంగ్స్ ఇవ్వాలి చిన్న సినిమాకి, కామెడీ సినిమా కంటే ఎన్ని సార్లు చెప్పినా సరే తను నిజంగా ద బెస్ట్ ఇచ్చాడు. నిజంగా మీకు మీకు వదిలిన సాంగ్ కంటే ఇంకా కమింగ్ రాబోయే సాంగ్సు చాలా బావుంటాయి. అట్లాగే డీఓపీ ఇద్దరు డీఓపీస్ చేశారు. ఇద్దరు కూడా చాలా ద బెస్ట్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా టీమ్ అందరూ ఇంకా ఆర్టిస్టులయితే ఒక్కళ్ళు కాదు ఇండస్ట్రీలో ఉన్నోళ్ళందరిని పెట్టేసాడు. బడ్జెట్ పేలిపోయింది. మా మా అంటే ఇక్కడ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ నుంచి కూడా తెచ్చేసుకున్నాడు. వీటీ గణేష్ గారిని బాగా వాడాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా బాగా యూజ్ చేసుకొని, మీ ముందుకి ఒక మంచి కంటెంట్‌తో రాబోతుంది 'భలే ఉన్నాడే' సినిమా. డెఫినిట్‌గా ఇది రిలీజ్ అయినప్పుడు మాత్రం ముందు చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా అవ్వబోతుంది నేను చెప్తున్నాను గ్యారంటీగా. ఎందుకంటే ఇవాళే మా ఎడిటర్ శ్రీకాంత్ నాకు ఒక 2 రీల్స్ చూపిచ్చాడు. నిజంగా ఫ్లో చాలా బావుంది. అది అలాగే కంటిన్యూ అయ్యి మంచి సినిమా అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ తెలుగు ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన రవికిరణ్ ఆర్ట్స్ కిరణ్ గారికి, వాళ్ళ బ్రదర్ రవి గారికి ఇద్దరికీ కూడా హార్ట్‌లీ వెల్కమ్. అట్లాగే ఈ చిన్న సినిమాలు ఎప్పటికీ బావుండాలని నేను ఒక చిన్న సినిమాతో వచ్చా కాబట్టి, నేను ఎంత పెద్ద సినిమా చేస్తున్నా, చిన్న సినిమాని మాత్రం వదలకుండా అలా ట్రావెల్ అవుతున్నాను. ఇది కూడా ఆడుతూ ఉంటే నాకు చాలా ఎనర్జీ వస్తది ఇంకా. డెఫినిట్‌గా ఈ సినిమాని, ఈ టెక్నీషియన్స్ అందరిని బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే గనక ప్రీ రిలీజ్‌లో మాట్లాడతా ఆళ్ళ గురించి. నెక్స్ట్ ఇది మెయిన్ ఈ సినిమా బాగా అవ్వడానికి కారణమైన గోవిందరాజు గారు, మా బ్రదర్ సతీషు, నెక్స్ట్ అట్లాగే మురళి గారు, రామకృష్ణ గారు ప్రతి ఒక్కళ్ళు టీమ్ ఆళ్ళు పాపం వెనకాల నుండి నడిపిస్తున్నారు. అందరికీ కూడా చాలా చాలా థాంక్స్. నెక్స్ట్ ప్రత్యేకంగా ఇద్దరికి చెప్పాలి.
ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి, అలాగే ఆ టీమ్ అందరికి. నెక్స్ట్ ఈటీవీ విన్‌తో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది చేస్తున్నాము. అది బాపినీడి గారికి, అట్లాగే నితిన్ గారికి, ఆళ్ళ టీమ్ అందరికీ కూడా. ఎందుకంటే ఒక సినిమాని ఎందుకంటే ఊరికనే కొనుక్కోరు గబుక్కున. అందులో చిన్న సినిమాలు చాలా రిస్క్. అలాంటిది చూసి మాకు కంటెంట్ నచ్చింది సార్. టీమ్ అందరూ చాలా హ్యాపీ అని వాళ్ళొచ్చి కొనుక్కున్నారు ఈ సినిమాని. ఇది ఫస్ట్ థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత దాని తర్వాత ఈటీవీ విన్‌లో వస్తది. ఈ మధ్య ఈటీవీ విన్ యాక్చువల్‌గా 90స్ దాని దగ్గర నుంచి చాలా చూసీగా వెళ్తున్నారు. అలాంటి ఒక మంచి ప్రొడక్ట్ ఇది కూడా ఉంటదని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నెక్స్ట్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఈవెంట్స్ చేస్తూ ఒక రేంజ్‌లో ఉన్న నా ఫ్రెండ్ శ్రేయస్ శ్రీనివాస్ బర్త్‌డే ఈరోజు. నా శ్రీనివాస్ బర్త్‌డే సందర్భంగా తనకి హ్యాపీ బర్త్‌డే సీను గారు. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసరు. ఇవాళ ఈ ఈవెంట్ కూడా ఆయన చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆహ్, నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు మంచి సినిమాలకి మీ సపోర్ట్ అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవికిరణ్ ఆర్ట్స్‌కి. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. టీజర్ చాలా బాగుంది అండ్ వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఫిల్మ్ గట్టిగా హిట్ చేయాలి థియేటర్స్‌ని. అండ్ థియేటర్స్ నుంచి ఆ హిట్ సౌండ్ మీ వరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ టైంని కేటాయించి విచ్చేసిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈటీవీ విన్ అండ్ మారుతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్ రాజ్ తరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రీ రిలీజ్‌లో అందరూ చీరలతో రెడీగా ఉంటామండి మేము. సో యాహ్! ఇక్కడ మధు గారని ఇందాక నుంచి మైక్ వద్దంటున్నారు. రండి. ఈయన ఎందుకు వద్దంటున్నారు తెలుసా? బయట ఒకడు అప్‌లోడ్ ఉన్నాడు. ఈ కెమెరా ముందు గనక కనపడితే గబుక్కునాడు ఇక్కడే ఉన్నాడు అనుకుని వచ్చేస్తాడని. కాదు కదా! అప్పు నేను తీరుస్తాను సార్. డోంట్ వరీ. మధు గారు చాలా మంచి మిత్రుడు. ఊరికే అన్నానండి. అప్పులేం చేయడాయన. డైరెక్ట్‌గా తీసేసుకుంటాడు జేబులో చేపెట్టి. అలాగే ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ గారు, అట్లాగే డైరెక్టర్ మోహన్ గారు, వాళ్ళ టీమ్ అందరూ వచ్చారు. చాలా చాలా థాంక్స్.